9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. బనగానపల్లి కోటపై వైసీపీ జెండా ఎగరవేస్తాం. మాజీ ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డి. కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డికి బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి చల్ల రామకృష్ణారెడ్డికి పూలమాలలతో సోమవారం నాడు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చల్ల రామకృష్ణారెడ్డి సభలో మాట్లాడుతూ, కష్టమైన, సుఖమైన, జయమైన, అపజయమైన, మంచి అయినా, చెడు అయినా నా వెంట నడిచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని ఆయన సభలో అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని ఓడించి బనగానపల్లి నవాబ్ కోటలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆయన సభలో అన్నారు. కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి మోసం చేస్తున్నారని ఆయన సభలో అన్నారు. ఈ కార్యక్రమంలో చల్ల భగీరథ రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, కాట్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కాటసాని ఓబుల్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, సంజామల జెడ్పీటీసీ చిన్నబాబు, మల్లికి రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, గుండం సూర్యప్రకాష్ రెడ్డి, పోచశిలారెడ్డి, సంజామల ఎంపీపీ ఓబుల్ రెడ్డి, గుండం నాగేశ్వర్ రెడ్డి, అమ్మంటి గుర్రెడ్డి, సిద్ధం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పులిప్రకాష్ రెడ్డి, లాయర్ మహేశ్వర్ రెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైనా నా దారే వాళ్ళ రహదారిగా నా వెంట నడిచారే ఆ ప్రజలందరికీ మరొక్కసారి నేను నమస్కరిస్తున్నాను. సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ కు చైర్మన్ గా ఉన్న నేను, క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్న నేను, ఇంకా నాకు 1.5 సంవత్సరం టైం ఉన్నా రాజీనామా పెట్టి కాటసాని రామిరెడ్డికి ఎందుకు మద్దతు పలికానంటే ఈరోజు తారీఖు ఎంత? పదకొండు. వచ్చే నెల కరెక్ట్ గా ఇదే తేదీ, వచ్చే నెల ఇదే తేదీ 11వ తేదీ తర్వాత ఎందుకు రాజీనామా పెట్టానో మీకు చెప్తాను మహానుభావులారా. నేను ఎందుకు రాజీనామా పెట్టానో మీ అందరికీ నమస్కరించి చెప్తాను. నేను మీరు పులులు, సింహాలంటే అలా వాళ్ళేమో కొండల్లో ఉంటాయంట. ఇప్పుడు చెప్పండి పులులు, సింహాలు దుర్మార్గుల ఇళ్ల మీదకి వచ్చాయని చెప్పండి. కొండల మీద ఉండే పులులు, సింహాలు దుర్మార్గుల ఇళ్ల మీదకి వచ్చాయని చెప్పండి.